మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని పుకార్లు. నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో నిరసన సెగలకు కారణమవుతున్నాయి. దీంట్లోనే భాగంగా లక్ష్మణ్ చాందా మండలం కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సమయంలో నిర్మల్ నియోజకవర్గంలోని ఎన్నో భూ కబ్జాలకు పాల్పడ్డారని తెలిపారు. వేరే పార్టీ బీ ఫారం నుంచి గెలిచి అధికారంలో ఉన్న పార్టీకి చేరడం ఇంద్రకరణ్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల పదవిని అందించిన కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకోవడం సిగ్గుచేటన్నారు. మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావును వేడుకున్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి జంపు కావడం, ఇలా రకరకాలుగా ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మొదలు పెడితే బీఎస్పీ, మన వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ని పార్టీలు మారుస్తూ, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు మారుస్తూ స్వార్థ రాజకీయాల కోసం, తన డబ్బు బలం చేకూర్చుకోవడానికి కోసం అనుచర గణానికి డబ్బును కూడబెడుతూ ఈ రోజు రాజకీయం చేస్తున్నటువంటి ఐక్యరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్లీ అవినీతి పరుడిగా పార్టీని భ్రష్టు పట్టించడానికి ఈ రోజు రాజకీయంలోకి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆయన పట్టుదలగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మరియు మల్లికార్జున ఖార్గే గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి శ్రీహరిరావు గారికి అందరికీ మా పార్టీ తరఫున మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. గడిచిన 10 ఏళ్లలో మంత్రిగా ఉండి కూడా ఎవరికి న్యాయం చేయలేదు. ముందు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలను అనగదొక్కడము, అతని వర్గానికే పనిచేయడము, అలాంటి భేదాలు చేసి, అంతేకాకుండా అవినీతిగా అతను మొన్న జరిగిన నవంబర్ 30న జరిగిన ఎలక్షన్లో అతను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓడిపోవడం జరిగింది. కేవలం అవినీతి, భూ కబ్జాలు, మరి డబ్బు సంపాదన, ఈ కారణాల వల్లనే బీఆర్ఎస్ పార్టీని కూడా ఓడవటం జరిగింది, మన మంత్రి గారిని కూడా ఓడవటం జరిగింది. మరి పార్టీ ఓడిపోతే 10 సంవత్సరాలు మంత్రి పదవి చేసిన వాళ్ళు అదే పార్టీలో కొనసాగలేరా? మీరు ఎందుకు కొనసాగటి? న్యాయబద్ధంగా నడుస్తున్నది. మరి బిందెడి తేనెలో ఒక నీళ్ల చుక్కేసినట్టు అవినీతి పరుడైన మంత్రి వచ్చి ఇలా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ తప్పుదోవ పట్టిస్తారని, ఈ సంకేతం సరిగ్గా కాదని, ముఖ్యంగా ఏ కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఐక్యరెడ్డికి తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.